రోజు ఉదయం 6 గంటలు. రోజులాగానే శేఖర్ ఫ్యామిలీ ఎర్లీగా లేచింది. శేఖర్ బెడ్ కాఫీ తాగి తన భార్యని పేపర్ ఇవ్వమని అడిగాడు. శేఖర్ కాఫీ తాగుతూ పేపర్ అయితే చదువుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా పేపర్ చదువుతున్నాడు. ఇంతలోకి తన కొడుకు అర్జున్ వచ్చి శేఖర్ పక్కన కూర్చొని, నాన్న నాకు స్టోరీస్ ఏమన్నా చెప్పవా అని అడిగితే పేపర్లో ఉన్న స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు శేఖర్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు. అయితే ఆ స్టోరీ అందరికీ తెలిసిందే, 7 చేపల కథ. అయితే విని అర్జున్కి బోర్ కొట్టేసింది. నాన్న కొత్త స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పు నానా అని అడిగాడు. దానికి కొత్త స్టోరీ ఏం లేదు నాన్న, కావాలంటే నువ్వు పేపర్ చదువుకో, నేను ఆఫీస్కి బయలుదేరుతానని చెప్పాడు. వద్దులే నాన్న, నేనే స్కూల్కి వెళ్ళిపోతాను, మీరే పేపర్ చదువుకోండి అని అర్జున్ అన్నాడు. ఇంకా శేఖర్ పేపర్ చదువుతున్నాడు. ఆ రోజు పేపర్లో ఒక యాక్సిడెంట్ గురించి వచ్చింది. ఒక పర్సన్ కార్లో ఆఫీస్కి వెళ్తూ యాక్సిడెంట్కి గురయ్యాడు. జస్ట్ చెయ్యి బెనికిందంతే. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం పేపర్లో న్యూస్గా అయితే వచ్చింది. అది చూసిన అర్జున్ ఇక మెల్లగా పేపర్ పూర్తి చేసుకొని ఆఫీస్కి అయితే రెడీ అయ్యాడు. కష్టపడి ఎలానో రెడీ అయ్యి ఆఫీస్కి కార్లో బయలుదేరాడు. సడన్గా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి శేఖర్ కార్లో నుంచి బయటపడిపోయాడు. అతని చెయ్యి కొంచెం బెనికింది. అతన్ని ఒకరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలా సాయంత్రానికి ఇంటికి వచ్చిన శేఖర్కి పేపర్ అయితే గుర్తొచ్చింది. మార్నింగ్ పేపర్లో న్యూస్ చదివిన శేఖర్ షాక్ అయిపోయాడు. అదేంటి, మార్నింగ్ పేపర్లో చూసినట్టే నాకు జరిగింది, అసలు ఈ పేపర్ ఏంటి అని ఆలోచించాడు. ఆ పేపర్ ఓపెన్ చేసి చూశాడు. సేమ్ తనకి ఎలా అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ పేపర్లో పర్సన్కి కూడా అలానే యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ శేఖర్ 6 గంటలకి పేపర్ అడిగాడు. వైఫ్ పేపర్ తీసుకొచ్చి శేఖర్కి ఇచ్చింది. అయితే శేఖర్ మళ్ళీ ఈరోజు ఇంకో న్యూస్ చదివాడు. ఆఫీస్లో ఏదో తప్పు జరుగుతోందని, దానివల్ల ఓ పర్సన్ ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని, ఒకతను ఆ ఫ్రాడ్ చేశారని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారన్న విషయం పేపర్లో అయితే వచ్చింది. ఆ రోజు శేఖర్ చాలా భయపడ్డాడు. తను ఆఫీస్కి లీవ్ పెట్టేద్దాం అనుకున్నాడు, కానీ ఆఫీస్కి ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది. పేపర్లో ఎలా అయితే వచ్చిందో శేఖర్కి కూడా అలానే జరిగింది. శేఖర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. శేఖర్ చాలా భయపడ్డాడు. అయితే ఎట్టకేలకి తన భార్య శేఖర్ని స్టేషన్ నుంచి విడిపించుకొని ఇంటికి తీసుకొచ్చింది. శేఖర్ డౌట్ నిజమైంది. ఆ పేపర్లో ఏ న్యూస్ అయితే వస్తుందో అది కరెక్ట్గా తన జీవితంలో జరుగుతుంది. ఏం చేయాలో శేఖర్కి అర్థం కాలేదు. సడన్గా 3వ రోజు పేపర్ రాలేదు. శేఖర్ చాలా భయపడ్డాడు. అయితే పేపర్ బాయ్ దగ్గరికి వెళ్ళి పేపర్ అడిగాడు. కానీ సార్, మీరు పేపర్ వేయించుకోవడం లేదు కదా సార్ అని అన్నాడు. అదేంటి, పేపర్ వస్తుంది కదా మాకు రోజు అని శేఖర్ అడిగితే పేపర్ బాయ్, లేదు సార్, నేను మీ ఇంటికి పేపర్ వేయటం రోజు మర్చిపోతున్నాను, గత వారం రోజులుగా నేను మీ ఇంటికి పేపరే వేయడం లేదు అని అన్నాడు. అది విన్న శేఖర్ వాక్ అయిపోయాడు. చాలా భయపడ్డాడు. మరి మా ఇంటికి పేపర్ ఎలా వస్తుందని 2వ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పేపర్ ఎవరేస్తున్నారా అని తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ పేపర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. కానీ పేపర్ 3 రోజులు రాలేదు. తర్వాత ఏం జరుగుతుంది, శేఖర్ జీవితం ఏమైపోతుంది అని శేఖర్ చాలా భయపడ్డాడు. నాకేమైపోయినా పర్వాలేదు, నా కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదని శేఖర్ అనుకున్నాడు. అసలు ఆ పేపర్ ఎవరేశారు, ఆ పేపర్ ఎక్కడిది, ఆ పేపర్కి శేఖర్కి మధ్య సంబంధం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.